10 లక్షల పైన మీ అభిప్రాయం అన్న? దళిత బంధువులో 10 లక్షల పైన మీ అభిప్రాయం? ఏ రాజకీయంలో అది ఒక భాగం అండి. అంటే డెవలప్ కారా? ఎంతమంది ఇది 10 లక్షలు ఇస్తే కారా అంటున్నా. ఇస్తే కదా ఇస్తా అంటున్నారు. ఆల్రెడీ 2,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చిరా. ఇప్పుడు ఆల్రెడీ 3 దఫలు అయిపోయినాయి. నేనేమంటారు, రాష్ట్రం అంతా ఇస్తే దళితులు బాగుపడితే సంతోషిస్తాం కదా. అంటే పైలట్ ప్రాజెక్ట్ తర్వాత రాష్ట్రం మొత్తం ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఒక కుటుంబం ఇప్పుడు హుజూరాబాద్ వరకైనా దళితులు 10 లక్షలు ఇస్తే బాగుపడితే మంచిదా కాదా? నేను రాష్ట్రం అంతా ఇవ్వమంటున్నాను. నువ్వు ఆడ అక్కడ ఒక్క స్థానంలో మీరు ఇస్తే 33 జిల్లాలు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక దగ్గర అంటే అక్కడ ఉన్నటువంటి 50,000 పైచిలకు కుటుంబాలు అంతమంది బాగుపడితే అటే టైంలో అంటే 10 లక్షలు ఇస్తే ఆల్రెడీ కొంతమంది కూడా ముట్టినాయి. అలాగే మన కేసీఆర్ ఒక ఊరికి వెళ్ళి కూడా సర్పంచ్ ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి కూడా అక్కడ ఇంటింటికి అందరికి ఇవ్వడం కూడా జరిగింది. దళిత సాధనలు ఒక్కడు బాగుపడ్డా కూడా మంచిదా కాదా? నేనేమంటాను, నేను ఒక్కరి కోసం పాట పాడతలేను. నియోజకవర్గం బ్రదర్, నేను ఒక్కరి కోసం పాట పాడతలేను. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒక ఎస్సీలకే కాదు, ఇక గొర్రెలు ఇచ్చి గొర్రెల కాసే బతకాలంటే కాదు, నువ్వు పందులు ఇచ్చి పందులు దాదుకోవాలంటే కాదు, నువ్వు 10 లక్షలు ఇచ్చి 10 లక్షలతో ఏం చేస్తావంటే కాదు, అన్ని వర్గాల ప్రజలకు చేయాలి. ఇవాళ ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చినావు దళిత బంధు, బీసీలకు గిట్టి ఏమవుతుంది? అంటే ప్రజలను ఎస్టీలకు కూడా ఏమవుతుంది? నేను ఒక్క వర్గం గురించి మాట్లాడట్లేదు, గుర్తుపెట్టుకోరు. ఓకే, మీరు ఇది ఓకే, సీట్ అవసరం లేదా? సీఎం సీట్ అవి ఇచ్చుకుంటే అక్కడే ఉండమంటారా కేసీఆర్? నేనేమంటా, ఓకే ఇచ్చిన తర్వాత ప్రజలు బాగుంటే ఎవరి పరిపాలన అయినా ఒప్పుకుంటారు. ప్రజలు బాగుంటే ఎవరి పరిపాలన దొర అనే మాట వదిలేస్తారు. అప్పుడు దొరగాని రాడా? దొరెందుకు? నేనేమంటా, ఎప్పుడైనా సరే కడుపు నిండినాక ఒక మాట, కడుపు ఎండినాక ఒక మాట రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది, ప్రజల దగ్గర ఉండదు.